కడప తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మళ్ళీ కోపం వచ్చింది. ఈసారి కూడా ఆమెకు కుర్చీ వేయలేదు, గౌరవించలేదన్న అంశంలోనే ఆమె ఆగ్రహించారు. జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పై చిందులు దొక్కారు. గుడ్లు రుమ్ముతూ మరి వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి ఎమ్మెల్యే కూడా వచ్చారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం వేదిక మీద ఇన్ఛార్జ్ మంత్రితో పాటు పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నతాధికారులకు కుర్చీలు వేశారు. ప్రోటోకాల్ ప్రకారం అయితే ఎమ్మెల్యేకి ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు అని అధికారులు చెప్తున్నారు. అయితే అక్కడికి వచ్చిన మాధవి రెడ్డి తనకు వేదిక మీద కుర్చీ వేయలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భర్తతో కలిసి అక్కడే నిలబడ్డారు. ఈ విషయాన్ని గమనించిన అతిథి సింగ్, జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ అక్కడికి వచ్చి ఆహ్వానించే ప్రయత్నం చేశారు. ప్రోటోకాల్ లేకపోయినప్పటికీ కూడా ఎమ్మెల్యే అక్కడ నిలబడ్డారన్న ఉద్దేశంతో వచ్చి వేదిక మీదకి రండి అని ఆహ్వానిస్తే చాలా సీరియస్ అయ్యారు. ఇదివరకే నన్ను ఆహ్వానించలేదు వేదిక మీదకు అంటూ చాలా కోపగించేసరికి బెదిరిపోయిన జాయింట్ కలెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. పోయి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ని పంపించారు. చెరుకూరి శ్రీధర్ వచ్చి ఆయన అయితే అంత ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. రావడంలోనే ఒకసారి ఆహ్వానించారు, రండి మేడం అని. ఆమె సారీ సార్ నేను రాను అనేసరికి ఇంకా ఆయన పెద్దగా బతిమలాడే పని అయితే చేయలేదు. సరే ఆ పక్కన కుర్చీలు వేశారు కదా, అక్కడనే కూర్చోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే దీంతో ఇంకా నొచ్చుకున్న ఎమ్మెల్యే ఒక అరగంట పాటు అయిష్టంగానే అలాగే నిల్చొని అక్కడే ఉండి ఆ తర్వాత వెనుదిరిగి వెళ్ళిపోయారు. కుర్చీల విషయంలో మాధవిరెడ్డి ఇప్పుడే కాదు, మేయర్ పక్కనే కుర్చీ వేయలేదు అంటూ గతంలో ఏడాది పాటు సమావేశాలను కూడా జరగకుండా కడపలో అడ్డుకున్నారు. పెద్ద గొడవ చేశారు. ఒక దశలో ఆమె కుర్చీలు తెచ్చుకొని మేయర్ సీట్ పక్కన వేసుకున్నారు, నిబంధనలకు విరుద్ధంగా, ప్రోటోకాల్ లేకపోయినప్పటికీ కూడా. సో ఇప్పుడు మళ్ళీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా వేదిక మీదకు పిలవలేదంటూ అధికారులతోనే ఆమె వాగ్వాదాన్ని పెట్టుకున్నారు, ఆగ్రహించారు. అయితే కలెక్టర్ మాత్రం చాలా లైట్ గా తీసుకున్నట్టు అనిపించింది. ఒకసారి రండి మేడం అని ఆహ్వానించారు, నేను రాను సార్ సారీ అనేసరికి సరే పక్కన కూర్చొని అక్కడ కుర్చీలు ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన.